మొన్న నేను వీడియోలో చెప్పిన విధంగానే జూనియర్ ఎన్టీఆర్ గారు లెనిన్ మూవీకి అయితే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వబోతున్నాడు అని చెప్పి అయితే కన్ఫర్మ్ అయితే చేసేసారు. దానికి సంబంధించిన పోస్ట్ వచ్చేసి నాగవంశీ గారు అలాగే అఖిలేన్ గారు కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి వాళ్ళు ఏమంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇచ్చిన వాయిస్ ఓవర్ కి ఈ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అఖిల్ వచ్చేసి థ్యాంక్ యూ టైగర్, థ్యాంక్స్ ఫర్ రోరింగ్ లెనిన్, ఎప్పటికీ మర్చిపోలేనంత ప్రేమ ఇచ్చావు, లవ్ యూ బ్రదర్ అని చెప్పి తారక్ అన్నని ట్యాగ్ అయితే చేశాడు. సో ఇది అఖిలేని వేసిన పోస్ట్. సో అలాగే కొన్ని ఫొటోస్ కూడా అప్లోడ్ అయితే చేశాడు. అలాగే నాగవంశీ వచ్చేసి థ్యాంకింగ్ మై డియర్ తారక్ అన్న ఫర్ ఇంట్రడ్యూసింగ్ శ్రీరామపురం భరతం మిత్త ఎట్ బిగినింగ్ ఆఫ్ లెనిన్. సో తారక్ అన్న వాయిస్ ఓవర్ వచ్చేసి మూవీ స్టార్టింగ్ లో అయితే ఉండబోతుంది. ఆ యొక్క మూవీ యొక్క స్టోరీని తారక్ అన్న ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాడు. సో లెనిన్ మూవీకి ఎవరైనా జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ వెళ్తే మాత్రం మీకు ఫీస్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే తారక్ అన్న వాయిస్ ఓవర్ కూడా మీరు వినొచ్చు థియేటర్ లా. కొంచెం ఎలివేషన్ కూడా ఇచ్చారు. నాగవంశీ అంటే యాజ్ యూజువల్ కొంచెం ఎలివేషన్ పక్క అయితే ఉంటాయి. వరల్డ్ బర్న్ అవుట్ ఆఫ్ కన్విక్షన్ ఇంట్రడ్యూస్డ్ బై వాయిస్ దట్ నో నీడ్ టు ఇంట్రడక్షన్. తారక్ అన్న లాంటి వాయిస్ తో ఇంట్రడక్షన్ ఇస్తే ఇంకెటువంటి అవసరం కూడా లేదు, కన్వెన్షన్ కి పర్ఫెక్ట్ గా ఉంటుంది అని చెప్పి ఆ ఉద్దేశాన్ని అయితే తనైతే అంటున్నాడు. తారక్ అన్న ఒక రేంజ్ ఎలివేషన్ కూడా ఇచ్చాడు. సో ఫైనల్ గా ఇది మ్యాటర్. జూనియర్ ఎన్టీఆర్ గారు లెనిన్ మూవీకి అయితే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాడు. నాకు తెలిసి అయితే రీసెంట్ కాలంలో జూనియర్ ఎన్టీఆర్ గారిని నాగవంశీ వాడుకున్నట్లు ఎవరు కూడా వాడుకోవట్లేదని చెప్పాలి. ఆ మధ్య మ్యాడ్ స్కేర్ మూవీకి రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా పిలిచాడు. అంతకుముందు టిల్లు స్కేర్ మూవీకి సక్సెస్ మీట్ కి తారక్ అన్నని పిలిచాడు. ఆ రెండు కూడా మన నాగవంశీ మూవీసే. అంటే ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు లెనిన్ మూవీకి సంబంధించిన వాయిస్ ఓవర్ కూడా తారక్ అన్నని దగ్గర నుంచి అడిపించుకుంటున్నాడు. ఇన్ని ఫేవర్స్ నాకు తెలిసి అయితే విశ్వసేన్ అలాగే సిద్ధు జొన్నలు కూడా అడుగుంటాడు తారక్ అన్నకి. అన్ని ఘనమైతే నాగవంశీ అయితే వాడుకుంటున్నాడు. వాడుకున్నట్లయితే వాడేసుకుంటున్నాడు. అంటే ఇంతకు ముందు తారక్ అన్న ఇచ్చిన వాయిస్ ఓవర్ టీజర్ కి గ్లిమ్స్ కి అయితే ఇచ్చేవాడు. ఇప్పుడు కింగ్డమ్ మూవీకి కూడా వాయిస్ ఓవర్ ఇచ్చాడు ఇంట్రడక్షన్ కి. అది మన నాగవంశీ మూవీదే ఇప్పుడు లెనిన్ కి. సో ఈ విధంగా తారక్ అన్న అయితే ప్రతి ఒక్క నాగవంశీ కంటెంట్ కి అయితే ఇస్తున్నాడు. అలాగే నాగవంశీ కూడా గట్టిగా అయితే వాడేసుకుంటున్నాడు అనే చెప్పాలి. మీరేమంటారు దీని మీద కింద కామెంట్ అయితే చేయండి. మన లెనిన్ మూవీ హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.